సాఫ్ట్వేర్ ఉద్యోగి విజయారెడ్డి ఆత్మహత్య కేసు కొత్త మలుపు తిరిగింది. విజయారెడ్డి అన్న, తల్లి, వదిన నుంచి తనకు ప్రాణహాని ఉందంటూ ఆమె భర్త సురేందర్ రెడ్డి పోలీసులను ఆశ్రయించారు. దీనికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి రమేష్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ విజయారెడ్డి ఆత్మహత్య కేసులో కొత్త మలుపు తిరిగిందని చెప్పవచ్చు. అయితే సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ విజయారెడ్డి తమ పిల్లలిద్దరు కూడా ఆత్మహత్య చేసుకున్న ఘటన తెలిసిందే. అయితే చెర్లపల్లి రైల్వే స్టేషన్లో వీళ్ళు ఆత్మహత్య దాదాపు 3 నెలల కింద కూడా ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. కానీ ఆమె ఆత్మహత్య గల కారణాలకు సంబంధించి కూడా ఇంకా రైల్వే పోలీసులకు సంబంధించి కూడా దర్యాప్తు కొనసాగుతుంది. కానీ మరొక పక్క విజయారెడ్డి భర్త విజయారెడ్డి కుటుంబ సభ్యుల నుంచి కూడా తమకు ప్రాణహాని ఉందని చెప్పి కూడా మేడిపల్లి పోలీసులను అయితే అతను ఆశ్రయించడం జరిగింది. పోలీసులు ఇది అతని ప్రాణాలకు సంబంధించి బెదిరింపులకు పాల్పడినట్లయితే వారికి సంబంధించి కూడా సెక్యూరిటీ కల్పిస్తామని చెప్పి కూడా మేడిపల్లి పోలీసులు ఆయనకు చెప్పినట్టు తెలిసింది. అయితే ఆస్తికి సంబంధించి కూడా ఆస్తి వివాదాలు కొనసాగుతున్నాయి. విజయారెడ్డి తల్లితో పాటు అన్న చిరంజీవిలు, తర్వాత వదిన లక్ష్మి పైన కూడా అతను ఆరోపణలు చేయడం జరుగుతుంది. అయితే విజయారెడ్డికి సంబంధించిన ఆస్తులు కూడా అన్ని కూడా తమకు కావాలంటూ కూడా విజయారెడ్డి కుటుంబ సభ్యులు కూడా సురేందర్ రెడ్డిని బెదిరించినట్లు కూడా అతను ఫిర్యాదులో పేర్కొనడం జరిగింది. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు ఫిర్యాదులో పేర్కొన్నప్పటికీ పోలీసులకు సంబంధించి కూడా ఇది సివిల్ మ్యాటర్ కాబట్టి మీరు కోర్టు ద్వారా వెళ్ళాలి, కోర్టుకు సంబంధించి కూడా ఆదేశాల ప్రకారము ఏదైనా ఉన్నట్లయితే మేము దానికి సంబంధించి కూడా చర్యలు తీసుకుంటామని చెప్పి కూడా పోలీసులు సురేందర్ రెడ్డికి తీయడం జరిగింది. మరొక పక్క సురేందర్ రెడ్డికి ఎక్కడైతే ప్రాణహాని ఉందో వారి కుటుంబ సభ్యులు ప్రాణహాని ఉందని చెప్పి చెప్పడం జరిగిందో వాటికి సంబంధించి అయితే మేము రక్షణ కల్పించడానికి సిద్ధంగా ఉందని చెప్పి కూడా మేడిపల్లి పోలీసులు అయితే చెప్తున్నారు. కానీ ఇప్పటివరకు విజయారెడ్డి ఆత్మహత్యకు సంబంధించి కూడా మరొక పక్క రైల్వే పోలీసులు పలువురిని విచారించడం జరిగింది. పలువురు సాక్షులు కానీ తర్వాత కుటుంబ సభ్యులకు సంబంధించి కానీ ఆమె ఫోను ఇప్పటికే ఎఫ్ఎస్ఎల్కి పంపించడం, తర్వాత వాటి డేటాకు సంబంధించి కూడా నివేదికను కూడా తెప్పించుకోవడానికి కూడా అధికారులు ఇంకా విశ్లేషిస్తున్నారు. దానికి సంబంధించి అయితే పూర్తి స్థాయిలో దర్యాప్తు రైల్వే పోలీసులు జరుగుతుంది. కానీ విజయారెడ్డి ఆత్మహత్యకు తర్వాత విజయారెడ్డికి సంబంధించితో పాటు తమ పిల్లలు కూడా ఆత్మహత్య చేసుకోవడానికి విజయారెడ్డి కుటుంబ సభ్యులే ప్రధాన కారణం అని చెప్పి కూడా సురేందర్ రెడ్డి ఆరోపిస్తున్నారు. కాబట్టి మరి పోలీసులు రైల్వే పోలీసులకు సంబంధించి మరి ఇలాంటి దర్యాప్తు అంటే ఈ కోణంలోకి సంబంధించి కూడా దర్యాప్తు ఇప్పుడు చేస్తారా లేదా అనేది కూడా చూడాలి. ఎందుకంటే ఇప్పటికే 3 నెలలు కావస్తున్నప్పటికీ ఆ ఆత్మహత్య గల కారణాలు ఏంది ఇప్పటికి ఇంకా తేలరాలేదు. కేవలం ఆమె ఫోన్ కానీ తర్వాత సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ చేస్తుంది కాబట్టి ఆమెకు సంబంధించిన ఎంప్లాయీలను కానీ వారికి సంబంధించిన కుటుంబ సభ్యులను మాత్రమే ఇప్పటికే రైల్వే పోలీసు అధికారులు అయితే విచారణ కొనసాగించారు. కాబట్టి దీనికి సంబంధించి ఒక పక్క కుటుంబ సభ్యులపైనే సురేందర్ రెడ్డి ఆరోపణలు చేయడంతో కూడా పోలీసులు మరి దర్యాప్తుకు సంబంధించి కూడా ఏ విధంగా చేస్తారు అనేది కూడా ప్రస్తుతం అయితే చేయాలి. ఎందుకంటే ఒకేసారి ఇటు ఉన్నత చదివి తర్వాత పిల్లలతో సహా ఆత్మహత్య చేసుకోవడంతో కూడా అప్పుడు తీవ్ర కలకలం అయితే నగరంలో రేపిన పరిస్థితి అవుతుంది. కానీ ఇప్పుడు కుటుంబ సభ్యులే తమ ఆస్తిని కాజేయడానికి ఈ విధంగా ఆమెకు ఆత్మహత్య గల ప్రేరేపించారనే విధంగా కూడా అతను ఆరోపణ చేయడంతో కూడా పోలీసుల దర్యాప్తుకు సంబంధించి కూడా చేసిన తర్వాత పూర్తి స్థాయిలో వివరాలు అయితే వెలువడే అవకాశం అయితే కనపడుతుంది. ప్రస్తుతం ఈ కేసులో రైల్వే పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు. కాబట్టి మేడిపల్లి పోలీసులు కేవలం తమకు బెదిరింపులు, తమకు ప్రాణహాని ఉందని చెప్పి ఫిర్యాదు మేరకైతే తమకు రక్షణ కల్పించేందుకు సిద్ధంగా ఉందని చెప్పి కూడా మేడిపల్లి పోలీసులు అయితే చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. ఓటు స్టూడియో. ధన్యవాదాలు రమేష్.